వెల్కమ్ బ్యాక్. అభివృద్ధి అంతా ఆపదై కూర్చున్నది. సుందర ప్రపంచాన్ని నిర్మించుకుందామనుకున్న మనిషికి అదే శ్మశానంగా మారింది. అభివృద్ధి పేరిట అగ్రరాజ్యాలు అవలంబించే అనైతిక రాజకీయ సూత్రాలు కూడా ప్రపంచాన్ని ముంచుతున్నాయి. వర్ధమాన దేశాల్లో సైతం బహుళజాతి కంపెనీ ప్రవేశాల నేపథ్యంలో చిన్న దేశాలు సైతం పెద్ద దేశాల్ని అనుకరిస్తూ ప్రకృతి శోభితమైన తమ దేశాలను సైతం పర్యావరణ సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాయి. పారిశ్రామిక సంస్కరణల నేపథ్యంలో అగ్రరాజ్యాల పైత్యాన్ని పుణికిపుచ్చుకునే క్రమంలో ఆసియా దేశాలన్నీ తమ ఉనికిని కోల్పోవడం మొదలుపెట్టాయి. దేశానికి సంపదలైన అరణ్యాలు సైతం పారిశ్రామిక పొగగొట్టాల ఆక్రమణ క్రమంలో తరిగిపోతున్నాయి. అడవులే అన్నిటికీ జీవనాధారం. వాతావరణాన్ని సమతుల్యం చేయగల రసాయన చర్యలన్నీ అరణ్యాల నుంచే పుడతాయి. మానవ సమాజం నుంచి పుట్టుకొచ్చే కార్బన్ డైఆక్సైడ్ వంటి చెడు వాయువుల్ని పీల్చుకొని అంతకు మించిన మొత్తంలో అటు మానవాళికి ఇటు విశ్వానికి ప్రాణవాయువును పంచుతాయి అడవులు. అలాంటి అడవులు నరికివేతకు గురికావడంతో కార్బన్ డైఆక్సైడ్ని నియంత్రించే శక్తి అంతకంతకు సన్నగిల్లిపోతుంది. ఓజోన్ పొరను సైతం చీల్చుకుంటూ భూగోళాన్ని మింగేంత ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 10 మిలియన్ చెట్లను నరికివేస్తున్నారు. అంటే సంవత్సరానికి కోట్లాది చెట్లు నేలకొరుగుతున్నాయి. భయంకరమైన నిజమేంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 సెకండ్లకి ఫుట్బాల్ గ్రౌండ్ అంత విస్తీర్ణం గల అడవులు మాయమవుతున్నాయి. ఇలా ఏటా 15 మిలియన్ హెక్టార్ల అడవులు నరికివేతకు గురవుతున్నాయి. ప్రకృతిలో జీవజాతులు సమతూకంలో ఉండాలంటే ఆ దేశ విస్తీర్ణంలో కనీసం 33% భూమిపై అడవులుండాలి. ఇప్పటికే తగ్గుముఖం పట్టిన అడవులు తొందరలోనే 10% పడిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని దేశాల్లో ఎక్కువ స్థాయిలో కర్బన రసాయనాలు విడుదల చేస్తున్న దేశాల్లో వరుసగా 5 దేశాలను గమనిస్తే జపాన్ 1097 మిలియన్ టన్నుల కర్బన రసాయనాలను విడుదల చేస్తూ 3.61% ప్రపంచ కాలుష్య వాటాతో 5వ స్థానంలో ఉంది. రష్యా 1572 మిలియన్ టన్నుల కాలుష్యకారక రసాయనాలను విడుదల చేస్తూ 5.17%తో ప్రపంచంలోని అత్యంత కాలుష్యాన్ని విడుదల చేసే దేశాల్లో 4వ స్థానంలో ఉంది. భారతదేశం 1602 మిలియన్ టన్నుల కర్బన రసాయనాలను విడుదల చేస్తూ 5.27 ప్రపంచ కాలుష్య వాటాతో 3వ స్థానంలో ఉంది. అగ్రరాజ్యమైన అమెరికా 5424 మిలియన్ టన్నుల కాలుష్యకారక రసాయనాలను విడుదల చేస్తూ 17.84% ప్రపంచ కాలుష్య వాటాతో 2వ స్థానంలో ఉంది. ఇక చైనా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ స్థాయిలో 7710 మిలియన్ టన్నుల కర్బన రసాయనాలను విడుదల చేస్తూ కాలుష్యకారక దేశాల్లో 25.64% వాటాతో కాలుష్యకారక దేశాల్లో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. అడవులు అంతరించిపోవడం వల్ల వచ్చే మొదటి ముప్పు వాతావరణ కాలుష్యం. ప్రపంచవ్యాప్తంగా వాహన కాలుష్యంతో ఎంత మేర కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుందో అంతకు సమానమైన కార్బన్ పరమాణువులు అడవులు నరికివేయడం వల్ల వాతావరణంలో కలుస్తున్నాయి. అడవుల్ని నరకండి, అక్కడ పొగగొట్టాలు నిలబెట్టండి అన్న అహంకారపు నినాదాన్ని ప్రపంచానికి అమెరికా నేర్పించడం కారణంగానే ఇప్పుడు వేల సంఖ్యలో అడవులు అంతరించిపోతున్నాయి. పేద దేశాల సహజ వనరులన్నీ కాజేసే క్రమంలో బహుళజాతి కంపెనీల ప్రవేశంతో పర్యావరణ సమస్యలేని దేశాలు సైతం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి.
అభివృద్ధి అంటే పరిశ్రమలే అని అమాయకంగా నమ్మే వర్ధమాన దేశాలు పర్యావరణ కాటుకు బలవుతున్నాయి. పర్యావరణ కాలుష్యంపై ప్రపంచంలోని పేరెన్నికగన్న విశ్వవిద్యాలయాలు హార్వర్డ్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్, అడిలైడ్, యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లాంటి దేశాలు 2011లో సమావేశమయ్యాయి. ప్రపంచాన్ని పీడిస్తున్న కాలుష్య సమస్యపై తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుత పరిస్థితి గురించి ఈ సమావేశాల్లో చర్చించాయి. ఈ గతి తప్పిన అభివృద్ధి విధానంతో ప్రపంచంలోని 179 దేశాలలో మెజారిటీ దేశాలు పర్యావరణ సమస్యలతో సతమతమవుతున్నాయని ఏకాభిప్రాయానికి రావడం విశేషం. అమెరికా లాంటి దేశాల్లో పొగగొట్టం లేకుండా అభివృద్ధి కనబడదు. భారత్ లాంటి ప్రకృతి సమేత సంప్రదాయ దేశంలోనూ పచ్చని ప్రదేశాల్లో ఇనుపగొట్టాలు వెలుస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ అదే పరిస్థితి దాపురించింది. దామరచర్ల, సోంపేట, ఇంకా హైదరాబాద్ లాంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల కారణంగా యురేనియం, విషపూరిత వాయువులు, రసాయన వ్యర్థ పదార్థాలు టన్నుల కొద్దీ బయటకు వెలువడుతున్న కారణంగా చాప కింద నీరుల పర్యావరణ సమస్యలెన్నో తలెత్తుతున్నాయి. పరిశ్రమల్లోంచి వెలువడే రసాయనాలు భూమి పొరల్లోకి పోయి జీవావరణానికి మూలమైన మట్టి స్వచ్ఛతనే కాటేస్తున్నాయి. దీంతో చెట్టు చేమ మొలకెత్తకుండా భూమి చౌడు నెలగా మారిపోతుంది. ఇలా పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాల కారణంగా 90% నీరు కాలుష్యానికి కారణమవుతుంది. యుఎన్ఓ అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం 20,20,000 మంది నీటి కాలుష్యంతో చనిపోతున్నారు. దీనికి సోకాల్డ్ పారిశ్రామిక పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు కూడా కారణమే. గ్లోబల్ వార్మింగ్కు అసలు విరుగుడు సోలార్ ఎనర్జీ అని శాస్త్రవేత్తల అభిప్రాయం. వాస్తవానికి ఎడారిలో కూడా సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చు. 1 గంటలో సూర్యుడిచ్చే శక్తి నిల్వ చేయగలిగితే దీన్ని ప్రపంచమంతా 1 సంవత్సరం పాటు వాడుకోవచ్చంటే నమ్ముతారా? ఇలాంటి ప్రయోగాల ద్వారా గ్రీన్ హౌస్ వాయువులను దూరం చేయవచ్చు. గతించిపోయిన మేలైన పర్యావరణాన్ని ఇప్పటికిప్పుడు వెనక్కి తీసుకురావచ్చు. కానీ పర్యావరణానికి ముప్పు తెస్తున్న పాలకుల మతిలేని సంస్కరణల్ని తిప్పికొట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. తరిగిపోయిన అడవుల్ని సామాన్య జనశక్తిగా తిరిగి సృష్టించలేకపోవచ్చు. కానీ కాలుష్యానికి కారణమవుతున్న వ్యక్తులు, దేశాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. లక్షలాది ధనదాహపు పరిశ్రమలతో ప్రపంచాన్ని అగ్నిగుండంలా మారుస్తున్న అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు పర్యావరణానికి ముప్పు తెచ్చే కుట్రల్ని ముందుగానే పసిగట్టి వారి చేష్టల్ని చీకొడదాం. అప్పుడే పర్యావరణ దినోత్సవానికి నిజమైన భాష్యం చెప్పిన వాళ్ళం అవుతాం. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. రేపు మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ.